Good morning to all of you. I am S.V. Prasad. Now I teach Provision of Act 2013. The important provisions relating to issue of shares under Companies Act 2013. 2013 కంపెనీల నిబంధనల చట్టం ప్రకారం జారీ చేయు వాటాలు కైండ్స్ ఆఫ్ షేర్స్ kinds of share capital section 43. The share capital of the company limited by share shall be of two kinds, namely equity share capital, preference share capital. Equity share capital, that means all share capital which is not preference share capital. Equity share capital may be divided into equity share capital with voting right or equity share capital with differential rights. మూలధన రకాలు సెక్షన్ 43 ప్రకారం వాటా పరిమిత కంపెనీల మూలధనము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఈక్విటీ వాటా మూలధనము, రెండు ఓటింగ్ హక్కులతో ఈక్విటీ వాటా మూలధనము ఓటింగ్ హక్కులతో డివిడెండ్కు సంబంధించి భేదాత్మక హక్కులతో లేదా చట్టములోని నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ హక్కులు. రెండు ఆధిక్యపు వాటా మూలధనము ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. దీస్ షేర్స్ క్యారీస్ ఆర్ వుడ్ క్యారీ ఏ ప్రిఫరెన్షియల్ రైట్ విత్ రెస్పెక్ట్ టు 1. Payment of dividend either as fixed amount or an amount calculated at a fixed rate which may be either be free of or subject to income tax. Repayment of amount of share capital or share capital deemed to be paid up whether or not there is preferential right specified in a memorandum or article of the company. నూతన చట్టం 2013 అమల్లోకి రాకముందు జారీ చేసిన ఆధిక్యపు వాటాలకు సంబంధించి కంపెనీ రద్దు సమయంలో ఆధిక్యపు వాటాదారులకు మూలధన వాపసులకు సంబంధించిన హక్కుకు కొత్త కంపెనీల చట్టంలోకి వచ్చిన ఎలాంటి భంగం కలగదు. ఆధిక్యపు వాటా మూలధనం కింద ఆధిక్యపు వాటా హక్కులు కలిగి ఉంటుంది. డివిడెండ్ చెల్లింపు ఆదాయ పన్నుకు లోబడి. రెండు కంపెనీ రద్దు సందర్భంలో మూలధన వాపస్సు. వాటాలు లేదా డిబెంచర్ల స్వభావం సెక్షన్ 44. నేచర్ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ సెక్షన్ 44. The shares or debentures or other interest of member in a company shall be movable property transferable manner provided by the article of the company. కంపెనీతో ఒక సభ్యునికున్న వాటాలు లేదా డిబెంచర్లు లేదా ఆసక్తి మార్పిడి చేయటానికి వీలైన ఆస్తి. అందువల్ల ఆ కంపెనీ నియమావళిలోని నిబంధనల మేరకు బదలాయించవచ్చు. వాటాల సంఖ్యలను ఇచ్చుట సెక్షన్ 45.
Numbering of shares, section 45. Every share in a company having a share capital shall be distinguished by its distinctive number. This is not required for shares held by beneficial owner of the shares, which are in the record of the depository. కంపెనీలో చాలా వాటా మూలధనంలో ప్రతి వాటాకు ప్రత్యేక సంఖ్యను కేటాయించి ఒక చిహ్నం చేయబడుతుంది. సర్టిఫికెట్ ఆఫ్ షేర్స్, సెక్షన్ 46. కంపెనీలో వాటా మూలధనములో ప్రతి వాటాకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. 45 ప్రకారం. 46. వాటా ధృవపత్రము, సెక్షన్ 46. కంపెనీ వాటా మూలధనములో అన్ని వాటాలకు ఇతడు అర్హుడు అని ధృవీకరిస్తూ అధికారముద్ర వేసి వాటాదారునికి అందించే పత్రాన్ని వాటా ధృవపత్రము అని అంటారు. ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ అండర్ కామన్ సీల్ ఆఫ్ ది కంపెనీ స్పెసిఫైయింగ్ the shares held by any person shall be prima facie evidence of the title of the person to such shares. కంపెనీలో వాటాదారునికి వాటాలు ఉన్నట్లుగా సాక్ష్యంగా ఈ ధృవపత్రం పనికి వస్తుంది. ఈ ధృవపత్రంపై 2 డైరెక్టర్లు కానీ లేదా ఒక డైరెక్టరు మరియు కంపెనీ సెక్రటరీ సంతకం చేయాలి.